సో, బేసిక్‌గా మన వీజీఎస్ మోడ్ ఆటోమేషన్ కొండాపూర్‌లో ఎందుకు మనం ఇక్కడ ఇంత లగ్జరీగా మన ఎక్స్‌పీరియన్స్ సెంటర్ మనం డిజైన్ చేయడం జరిగిందంటే, సో, బేసిక్‌గా ప్రతి క్లయింట్‌కేంటంటే డిఫరెంట్ థాట్సు, డిఫరెంట్ ఐడియాస్‌తో మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో, ప్రీవియస్‌గా మనకొచ్చేసరికేంటంటే, ఓన్లీ రెట్రోఫిట్ మాత్రమే మనం డీల్ చేయడం జరిగింది. రెట్రోఫిట్‌లోకొచ్చేసరికేంటంటే, కొంతమంది కొద్దిగా పీపుల్ అనేవాళ్ళు కొద్దిగా లగ్జరీగా అండ్ కొద్దిగా ఇన్నోవేటివ్‌గా ఆలోచించే వాళ్ళు టచ్ స్విచెస్‌కొచ్చారు. సో, ఒక 3-4 ఇయర్స్‌లో టచ్ స్విచెస్‌కి వాళ్ళొచ్చినా సరే, మనం ఐకాన్స్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయేవాళ్ళం. ఎందుకంటే, మన దగ్గర ఇప్పుడంత ఎక్స్‌ట్రార్డినరీ మెషినరీస్ లేవు. అండ్ సీఎన్‌సీ మెషిన్స్ గూడా చాలా కాస్ట్ అప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. సో, దాని తర్వాత చాలామందేంటంటే, వితౌట్ ఐకాన్స్ అసలెవరు గూడా స్విచెస్‌ని పర్చేజ్ చేసేవాళ్ళు గాదు. సో, దాని ప్రకారంగా మనం గూడా కస్టమర్‌కి తగ్గట్టు క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని, మనం ఏం చేసామంటే, ప్రతి దానికి ఐకాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఐకాన్స్‌తో పాటు ఎడ్జెస్. సో, ఈ ఎడ్జెస్ ఎందుకు మనం డిజైన్ చేయడం జరిగిందంటే, ప్రతి ఒక్కరు ఇంటీరియరు ఆర్కిటెక్ట్సు ఒక్కొక్క రూమ్‌ని ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్‌తో డిజైన్ చేయడం జరుగుతుంది. సో, ఇలా డిజైన్ చేసేటప్పుడేంటంటే, బ్యాక్ సైడ్ ప్యానెలు, ఫ్రంట్ సైడ్ మన బోర్డు 2 మ్యాచ్ అవ్వాలంటే దానికి బ్రిడ్జ్‌లాగా మన ఎడ్జ్ అనేది సపోర్ట్ చేస్తుంది. లైక్ మీ వాల్‌పేపర్ ఒక గోల్డ్ కలర్‌లో ఉందనుకోండి. మన టచ్ స్విచ్ బ్లాక్ కలర్ ఉన్నా సరే, ఎడ్జ్ అనేది గోల్డ్‌తో ఫినిషింగ్ చేసి బోత్ బ్యాక్ సైడ్ ఉండే మన వాలు, అలాగే స్విచ్ బోర్డ్ 2 కాంబినేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎడ్జ్ కర్వ్ వచ్చింది. ఎడ్జ్ గ్లో వచ్చింది. ఎడ్జ్ గ్లోలో మళ్ళీ అగైన్ మనం ఏంటంటే అక్రాలిక్‌ని అలాగే మనకి గ్లాస్‌ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది 2025లో మనం చాలా సైట్స్ అనేది ఇన్‌స్టాలేషన్ చేయడం జరిగింది. మన ఫ్రాంచైజ్ వాళ్ళు కూడా చాలామంది వీటిని యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు 2026కొచ్చేసరికేంటంటే టచ్ స్విచెస్ ప్లేస్‌లో టచ్ స్క్రీన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. ఎందుకంటే మార్కెట్‌లో చాలామంది ఆటోమేషన్ వాళ్ళున్నారు. సో, అందరి దగ్గర ఒకటే మోడల్స్ ఉండడం వలన ఏంటంటే, కస్టమర్‌కేంటంటే మన దగ్గరకొచ్చేసరికేంటంటే వేరియేషన్. సో, మన దగ్గర ఎడ్జ్ కర్వ్, ఎడ్జ్ గ్లో అలాగే జిగ్బీ స్క్రీన్సు, జిగ్బీ స్విచెసు, అలాగే టచ్ స్క్రీన్సు. దానిలో కూడా ఏంటంటే డిఫరెంట్ మోడల్సు, కలర్ కాంబినేషన్స్ వైటు, బ్లాకు, గ్రే, డిమ్మింగు, ట్యూనింగు, నాబ్సు ఇవన్నీ కూడా మన టచ్ స్క్రీన్స్‌లో అవైలబిలిటీ ఉన్నాయి. దీంతో పాటు మనం రీసెంట్‌గా యాడ్ చేసిన టెక్నాలజీ హోటల్ ఆటోమేషన్. హోటల్ ఆటోమేషన్ కూడా ఆల్మోస్ట్ మనం 4, 5 హోటల్స్ అయితే ఇప్పటివరకు చేయడం జరిగింది. లాక్స్ దగ్గర నుంచి టచ్ స్విచెస్, దానిలో డీపీ స్విచెస్ అండ్ ఆర్ఎఫ్ఐడీ కార్డ్ బేస్డ్ లాక్స్ ఇవి చాలా మనం సప్లై చేశాము. సో, అవి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి హోటల్స్ కూడా. అండ్ రెట్రోఫిట్‌లో కూడా ఏంటంటే మనకి చాలా మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు డిమ్మింగు, ట్యూనింగు ప్రతి దానికి యూజ్ అవుతుంది. సో, ఒక సింపుల్ ఒక చిన్న కేస్ చెప్తా చూడండి. సో, ప్రీవియస్ కస్టమరే మనకి ఒక 3 బీహెచ్‌కే ఆటోమేషన్ చేసుకోవడం జరిగింది. సో, ఒక 2 ఇయర్స్ బ్యాకు. కానీ మన వీడియోస్ చూస్తున్నప్పుడేంటంటే, జగదీష్ మనకి ఒక హాల్ వరకు అంటే ఒక టీవీ ఏరియాలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని, మనం సింపుల్‌గా ఒక 2 లైట్స్ వరకు నాకు డిమ్మింగ్ కావాలంటే, సో, నౌ వి హావ్ రెట్రోఫిట్ డివైస్ ఫర్ డిమ్మింగ్ ఆప్షన్. సో, సింపుల్‌గా ఏవైతే 2 లైట్స్ కావాలో ఆ 2 లైట్స్‌కి మనం ఆ డిమ్మింగ్ రెట్రోఫిట్ అనేది కనెక్ట్ చేసేసాము. మన ప్రీవియస్‌గా యూజ్ చేసిన వీజీఎస్ స్మార్ట్ యాపే యూజ్ చేసాము. సో, వాళ్ళ టెక్నాలజీకి అప్‌డేట్ అయ్యారు. సో, ఈ విధమైన అప్‌డేషన్ కూడా మనకివ్వడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా సరే ఏదైనా అప్‌డేషన్ కావాలన్నా, లేదు ఏదైనా కొత్తగా మీరు ఆటోమేషన్‌లో ట్రై చేద్దామన్నా, విజిట్ అవర్ కొండాపూర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్.